ఇయర్ కోసం నేను సంతోషపడేదాన్ని కాదు. ఏప్రిల్లో నా బర్త్డే వస్తుంది, ఇంకా 4 నెలల్లో నా బర్త్డే వస్తుంది తెలుసా అని చిన్నప్పటి నుండి తెగ ఎగిరిదాన్ని బర్త్డే కోసం. అంత ఇష్టం అనమాట. కానీ మీరు ఒక రకం అంటే మీకు ఆపోజిటే మీ భర్త వస్తారు. నమ్ముతారా? రేపు నా బర్త్డే అంటే నేను ఎదురు చూస్తాను, నా భర్త ఏం చేస్తాడు అని ఎదురు చూస్తాను. కానీ ఆయన చక్కగా గురకబెట్టి పడుకునేవాడు. నేను ఇట్లా చేతులు జోడించుకుని బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ నా బర్త్డే పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు నాకు కొంచెము తెలివి ఎక్కువైపోయింది. ఏమైందంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఎక్స్పెక్ట్ చేస్తే మనమే బాధపడాల్సి వస్తుంది. ఈరోజు మనం చాలామంది అలాగ ఉన్నాము. చీటికి మాటికి నొచ్చుకోవడము మన హృదయాలు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్థితిలోనే మనం అందరము ఈ స్థితి నుండి బయటికి రావు. దెర్ ఇస్ మచ్ గ్రేటర్ బ్యాటిల్. హల్లెలూయా. ఇది కాదు మన యుద్ధము. ఈ చిన్న విషయాలు బట్టి మనం పోరాటం కాదు. ఈ చిన్న విషయాలు బట్టి మనం బాధపడి ఒక మూల కూర్చోడం కాదు. అక్కడే స్టక్ అయిపోవడం కాదు. ఇది కాదు దేవుడు ఉద్దేశించిన జీవితం.